ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని విషయాలను బట్టి మనము దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాము. ఆ యొక్క విషయాన్ని బట్టి ఎంతగానో చింతిస్తూ ఉంటాము, చింతపడుతూ ఉంటాము, విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాము. మనం ఈ విధంగా ఆలోచన చేసి ఆ యొక్క విషయం కొరకు బాధపడి ఏమైపోతామంటే మనం ఆరోగ్యపరంగా ఎంతగానో బలహీనమవుతాము, ఎంతగానో కృంగిపోతాము. ఆ యొక్క దుఃఖం వలన మనం ఎంతగానో నీరసించి పోతాము. అయితే మన యొక్క పరిస్థితులన్నీ మనం చింతపడితే అవి తీరవు, కానీ మన పరిస్థితులన్నీ మార్చే దేవునికి మన చింత యావత్తును ఆయనకు అప్పగించినట్లయితే దేవుడు మనకెంతో ప్రశాంతతను, నెమ్మదిని, హృదయంలో ఎంతో నెమ్మదిని ఆయన కలుగ చేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీకెప్పుడైనా బాధ కలిగినా, మీకు ఏ విషయం గురించి అయినా చింత కలిగినా, మీ హృదయం వేదనతో నిండినా, బాధ కలిగినా, మీరు చేయవలసింది ఏంటంటే ముందుగా మీరు మోకరించి మీ యొక్క బాధ, ఏ విషయంలో అయితే మీరు బాధపడుతున్నారో, దుఃఖిస్తున్నారో, మీ హృదయం వేదనతో ఉందో, మీరు మోకరించి మీ చింత యావత్తును దేవుని మీద మోపగలిగితే దేవుడు, మన యేసయ్య ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి మన చింత యావత్తును ఆయన మీద మోపేవారిలాగా మనం ఉండి మన యొక్క ఆలోచనలన్నీ ఆయన సఫలపరచులాగున మనం నడుచుకోవాలని తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.